నేనైతే పొద్దున్నే కాకుండా రాత్రి బెంగుళూరుకి స్టార్ట్ అయిపోయినాను. ఇంకా మనం పోయి బస్సులో కూర్చుంటే ఒక బెడ్‌షీట్ ఇచ్చారు. బయట క్లైమేట్ చల్లగా ఉన్నింది. బాగున్నది మొత్తము. ఇంకా బెడ్‌షీట్ వేసుకొని నిద్రపోయి పొద్దున్నే లేసి బెంగుళూరులో దిగాము. ఇదే బెంగుళూరు బస్ స్టాండ్. ఇంకా బస్ స్టాండ్‌లో మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. అయితే మా ఫ్రెండ్ కౌశిక్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని తీసుకొని వెళ్తా అన్నాడు. కానీ ఆ మనిషి అలారం పెట్టి మరీ నిద్రపోయినాడు. కానీ లేవలేదు. మేము ఎన్ని కాల్స్ చేసాము, మెసేజ్లు చేసాము, ఆ మనిషి రాలేదు. అక్కడైతే ఒక ఒంటరి అనాథాల లెక్క తిరుగుతూ ఉన్నాం మొత్తము. ఎల్లో కార్ చూడండి ఎంత వింతగా ఉందో. ఇంకా అలా వెళ్ళి ఇంకా బెంగళూరుకి వచ్చామని ఒక సినిమాటిక్ షాట్ కొట్టాము. క్యాబ్ బుక్ కొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా ఆటో అన్నతో కన్నడ అయినా తమిళ్లో వాదించి ఫైనల్గా ఒక రేట్ కొప్పించి వెళ్ళాము. ఇంకా ఆటోలో కూర్చొని అయితే వ్లాగ్ తీద్దామని ఫోన్ తీశాను. కానీ వ్లాగింగ్ కంటే నా జుట్టు చూసుకోవడం ఎక్కువ అయిపోయింది. మన ప్రవళిక ఈజ్ ఆల్వేస్ ఏ హెల్లో టీమ్. ఇక్కడ బెంగళూరులో హెల్లో టీమ్ని తెస్తే ఎలా ఉంటుందని మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే ఎలా ముందరికి వెళ్తున్నామో అలానే వెనక్కి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పారు. అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంకా మా ఫ్రెండ్స్ ఆ లిఫ్ట్ చూస్తే వెనక్కి పడేటట్టు ఉన్నాము. అంత పెద్దగా ఉంది ఆ లిఫ్ట్. ఇదో ఈ మనిషి కౌశిక్ వస్తా అని హ్యాండ్ ఇచ్చాడు. మళ్ళీ వచ్చి ప్రయాణం ఎలా జరిగిందని అడుగుతున్నాడు. కెమెరా తెచ్చాడు కాబట్టి వదిలేసాము, లేకుంటే పట్టుకొని కొట్టేవాళ్ళం. ఇంకా వెళ్ళాము. ఇంకా బాయ్ గురించి చెప్పాలంటే బాయ్ ఒక సిటీ బాయ్, మొత్తం తెలుసు బాయ్కి. ఇంకా మన రామకృష్ణ సనత్కి కొంచెం పెళ్లి చూపులు చూద్దాం అని అనుకుంటా ఉన్నాం బెంగళూరులో. ఇంకా అలా పైకి వెళ్ళాము. పైకి వెళ్తూనే ఉన్నాము. 10 నిమిషాలు అయినా కానీ రాలేదు పైకి. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చాము. అయితే భాయ్ గురించి చెప్పాలంటే భాయ్ ఇస్ భాయ్. భాయ్ లేకపోతే అసలు ఈ భాయ్ లేడు, ఏ భాయ్ లేడు అసలు. ఇంకా మేము వచ్చాము లేము. ఇంకా బెంగళూరు అయితే మాకు వర్షంతో పలకరించింది హాయ్ అని. ఇంకా అలా ఒక సినిమాటిక్ షాట్ వేసి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మొత్తం తడిసిపోయినాము. రెస్టారెంట్ ఓనర్ బయటికి వెళ్ళి పోండి అన్నాడు, కానీ మేము వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ మంది తిని ఇంకో కోక్ తాగి మంచిగా తిన్నాము. ఇంకా మన ఐశ్వర్య షో కొడుతూ మన సనత్ స్థితి పెళ్లి కూతురు ఇదని వెయిట్ చేస్తూ మన కొండ ఆ పెళ్లి కూతుర్ని సైడ్ కొడుతూ ఇదని వెయిట్ని చూస్తూ ఉంది. ఇంకా సనత్ బిల్లు మొత్తం నా పైన ఎక్కడ వేసి తెస్తారు అని బాధపడతా, లేదులే అని కొండ ధైర్యం చెప్తా ఉన్నాడు. కొండ నా రింగులైనా అమ్మేస్తా లేరా అని ధైర్యం చెప్తా ఉన్నాడు. ఇంకా భాయ్ వచ్చాడు, సిటీ భాయ్. భాయ్ కొంచెం భాయ్ అంటే భాయ్. ఇంకా మన వల్ల కాదులే అని కూర్చొని మ్యాచ్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అందరినీ వెళ్ళి ఆడమని ఇచ్చేసాము. ఇంకా సనత్ ఏమో అక్కడ పెళ్లి కూతురు ఎత్తుకుతున్నాడు, దొరకలేదు. ఇంకా అలా మేము పోయి చర్చ్ స్ట్రీట్ మొత్తం తిరిగేసి ఇంకా డామినోస్లో పిజ్జా అది తినేసి వెళ్ళిపోయినాము ఇంకా ఇంటికి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.